హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఇండియా బ్లాక్ అనేది అసలు లైమ్లైట్లో ఉందా, ఇంటాక్ట్గా ఉందా లేదా అని అంటే అది ఖచ్చితంగా ఇంటాక్ట్గా లేదు అనేది మాత్రం క్లిస్టల్ క్లియర్గా మొన్న 2024 పార్లమెంట్ ఎన్నికలప్పుడు అర్థమైంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పార్టీలు కొన్ని రాష్ట్రాల్లో తప్ప ఇండియా బ్లాక్లో మిత్రపక్షంగా వచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ బ్లాక్లో పొత్తులో పోటీ చేయలేదు, సపరేట్గా పోటీ చేసుకుంది. తర్వాత అదే ఇండియా బ్లాక్లో ఇండియా బ్లాక్లో కూటమిలో జాయిన్ అయినటువంటి తృణమూల్ కాంగ్రెస్ పొత్తులోకి వచ్చింది, మళ్ళీ బయటికి వెళ్ళిపోయింది. తర్వాత నితీష్ కుమార్, ఆ పొత్తు మొత్తానికి కారకుడు నితీష్ కుమార్, ఆయన కొద్ది రోజులు ఇండియా బ్లాక్లో ఉండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. సో ఆ రకంగా చూసుకుంటే ఇండియా బ్లాక్ అనేది బీజేపీకి అగెనెస్ట్గా, బీజేపీ ఎన్డీఏకి అగెనెస్ట్గా ఇంటాక్ట్గా ఉందా అంటే 2024 ఎన్నికలకు ముందే లేదు అది, పార్లమెంట్ ఎన్నికలప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఈరోజు శివసేన పార్టీకి సంబంధించినటువంటి సంజయ్ రావుత్ వచ్చేసి మమతా బెనర్జీని కలుస్తాం, అవన్నీ చైర్మన్గా ఉండేదానికి అడుగుతామని, తర్వాత అఖిలేష్ యాదవ్కి సంబంధించిన పార్టీ సమాజ్వాదీ పార్టీ వాళ్ళు కూడా మమతా బెనర్జీ లీడ్ చేస్తే బాగుంటుందని చెప్పే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో, మళ్ళీ భారతదేశంలో మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు వీక్గా కనిపించిన బీజేపీని మళ్ళీ స్ట్రాంగ్ చేసేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటే అవునని చెప్పక తప్పదేమో. ఎందుకంటే బీజేపీతో ఉండే మిత్రపక్షాల్లో ఎలాంటి పొరపక్షాలు ఉండవు. బీజేపీ తానా అంటే తందాన్ అనే పార్టీలన్నీ ఎన్డీఏలో ఉన్నాయి. బీజేపీ ఒక డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్స్కి మూకుమ్మడిగా సపోర్ట్ చేసే పార్టీలన్నీ ఎన్డీఏలో ఉన్నాయి. అది రైట్ ఫ్రమ్ ఒకప్పుడు అవును కాదు అనుకునే నితీష్ కుమార్ దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, దేశంలో ఈరోజు ఎన్డీఏ మిత్రపక్షంలో భాగస్వామ్యులుగా ఉన్న ఏ పార్టీ అయినా సరే, బీజేపీ ఏ అంటే ఏ, బీజేపీ బి అంటే బి అనే పరిస్థితిలో ఒక పక్క ఎన్డీఏ చాలా బలంగా కనిపిస్తుంది దేశంలో. ఇంకో పక్క ఇండియా బ్లాక్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి తన పైన 2014-2019లో తన ప్రామినెన్స్ని చాలా దయనీయంగా కోల్పోయి లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్కి కావాల్సినటువంటి 55 సీట్లు కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ పడిపోయింది. అయితే ఇండియా బ్లాక్ అని ఒక బ్లాక్ ఫామ్ చేసిన తర్వాత, భారత్ జోడో యాత్ర చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక గ్రాఫ్ ఏదైతే 55 సీట్లు రాని కాంగ్రెస్ పార్టీ సడన్గా జంప్ అయ్యి దగ్గరగా 99 స్థానాలు తెచ్చుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక ఎల్ఓపి స్టేటస్ తెచ్చుకొని లోక్సభలో ప్రధాన అపోజిషన్ పార్టీగా ఉంది. ఇలాంటి క్రమంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ ఉన్న కాంగ్రెస్ పార్టీని కాదని, లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ లేనటువంటి, దేశంలో అన్ని రాష్ట్రాల్లో ప్రజెన్స్ లేనటువంటి పార్టీ అయినటువంటి టీఎంసీ అధినేత్రి అయినటువంటి మమతా బెనర్జీ గారిని ఇండియా బ్లాక్ని లీడ్ చేయండి అని అడుగుతున్నారంటే కొద్దిపాటి పార్టీలు, ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ని అవమానపరిచినట్టు ఫీల్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ యొక్క ప్రామినెన్స్ని తట్టుకోలేని పార్టీలన్నీ మమతా బెనర్జీ గారిని ముందుకు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా అక్కడక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ ఒక తాటిపైకి వచ్చి మళ్ళీ కాంగ్రెస్ ఇంకో పక్క ఉండి ఈ మిత్రపక్ష ఈ ప్రాంతీయ పార్టీలన్నీ ఇంకో పక్కన ఉంటే మళ్ళీ బీజేపీకి మైలేజ్ ఎక్కువ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అయితే ఇక్కడ ఖచ్చితంగా గేమ్ ప్లాన్ ఎలా ఉంది అంటే, ఒకటి మనం చూసుకోవాల్సింది, అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీతో బార్గెనింగ్లో ఎట్టి పరిస్థితుల్లో తగ్గట్ల. సమాజ్వాదీ పార్టీ సేమ్ పరిస్థితి. సమాజ్వాదీ పార్టీ జరిగిన బైపోల్స్లో, మహారాష్ట్ర ఎన్నికలతో పాటు బైపోల్స్ జరిగినాయి, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే ఓడిపోతారనేసి అన్ని స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుతో సమాజ్వాదీ పోటీ చేసి సగానికి పై స్థానాలు ఓడిపోయింది. అంటే కాంగ్రెస్ వస్తే మాకు కాంగ్రెస్ ఉంటే గెలవమని చెప్పి ఇలాంటి వాళ్ళు పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలవకుండా మెజారిటీ స్థానాలు మళ్ళీ బీజేపీ గెలిచేసింది. సో వీళ్ళ హిపోక్రసీ ఎలా ఉందంటే, ఎస్పీ అవనివ్వండి, తృణమూల్ కాంగ్రెస్ అవనివ్వండి, ఆమ్ ఆద్మీ పార్టీ అవనివ్వండి, ఆమ్ ఆద్మీ పార్టీది కూడా ఒక పెక్యులియర్ ఇన్సిడెంట్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 60 పై స్థానాలు గెలుచుకుంటుంది, 62 స్థానాలు ఉన్నాయి ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీలో. కానీ వెన్ ఇట్ కమ్స్ టు లోక్సభ పోల్, ఒక్క ఎంపీ సీటు కూడా గెలవని పరిస్థితి ఆమ్ ఆద్మీ పార్టీది. వెన్ ఇట్ కమ్స్ టు అగైన్ కాంగ్రెస్తో బార్గెన్లో పోటీ చేయాలంటే అక్కడున్న 6 స్థానాల్లో 7 స్థానాల్లో దగ్గరగా మాకు 3 స్థానాలు కావాలి, 4 స్థానాలు మెజారిటీ, కాంగ్రెస్ కంటే మెజారిటీ స్థానాలు అడిగే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అంటే కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉన్న క్రమంలో వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే, కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు కావాలని అడుగుతారు. కానీ వీళ్ళు సపరేట్గా పోటీ చేస్తే వీళ్ళు కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేని పరిస్థితి లోక్సభ ఎన్నికల్లో. ఈ రకంగా ఈ పార్టీలు కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉండి కాంగ్రెస్ పైన ఆధిపత్యం చెలాయించాలనుకొని చర్చల లెవెల్లోనే విఫలమైపోవడం వల్ల, వీళ్ళందరూ విడివిడిగా పోటీ చేయడం వల్ల బీజేపీ సక్సెస్ఫుల్గా 3వసారి ముచ్చటగా అధికారంలోకి వచ్చి కూర్చుంది, సీట్లు తగ్గినా కానీ. మళ్ళీ ఇప్పుడు ఏదైతే మమతా బెనర్జీ గారిని ముందుకు తీసుకురావాలి, మమతా బెనర్జీ గారు ఇండియా బ్లాక్ ఎలియన్స్ని లీడ్ చేయాలనే వాదన ఏదైతే తెరపైకి వివిధ రాష్ట్రాల నుంచి పార్టీలు తీసుకొస్తున్నాయో, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అది బీజేపీకి మేలు చేసేదానికి, బీజేపీ శాశ్వత కాలం రాజకీయంగా దేశాన్ని పరిపాలించేదానికి ఒక కుట్ర జరుగుతుందా, లేకపోతే ఈ ప్రాంతీయ పార్టీలని అనుకుంటే బీజేపీ ఇలాంటి గేమ్ ఆడిస్తుందా అంటే దానికి కూడా ఆస్కారం ఉంది.
బీజేపీ మొన్న పోయిన హర్యానా అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీకి డీల్ కుదిరిపోయిన క్రమంలో బయటకు వచ్చిన వాదన ఇది. కేజ్రీవాల్ మీకు బెయిల్ ఇచ్చి బయటికి పంపిస్తాం, నువ్వు బయటికి వెళ్ళి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవద్దంటే కేజ్రీవాల్ నిజంగానే బెయిల్ మీద బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానాలో అన్ని స్థానాల్లో పోటీ చేసి దగ్గరగా 1.5 to 2% ఓట్లు తెచ్చుకుంది. ఆ 1.5 to 2% ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చింది. దానికంటే తక్కువ మార్జిన్తో బీజేపీ కాంగ్రెస్ మధ్య జరిగిన ఆ ఎన్నికల పోరులో 1% కంటే తక్కువ మార్జిన్తో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. అంటే బీజేపీ ఎక్కడైతే తన ప్రాబల్యం కొంచెం అటు ఇటుగా ఉంది, డైలమాలో ఉందనుకుంటుందో అక్కడ చిన్నపాటి పార్టీని లేకపోతే ఇండిపెండెంట్ తన ప్రభావంతో ఎన్నికలను తనకు అనుకూలంగా మార్చుకునే పని అయితే చేస్తూ ఉంటుంది. అయితే ఈ క్రమంలో ఇప్పుడు లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీ మద్దతు లేకుండా లోక్సభలో దగ్గరగా 99 స్థానాలతో లీడర్ ఆఫ్ అపోజిషన్లో ఉండి ఖచ్చితంగా తన ఫైట్ తను చేసుకుంటూ ముందుకెళ్తున్న క్రమంలో మిగిలిన బీజేపీ అంటే పడని పార్టీలే అనుకుందాం, పడతాయే లేదని కొంచెం పక్కన పెడితే వీళ్ళు లోపాయికారంగా బీజేపీతో ప్రతి ప్రాంతీయ పార్టీ లోపాయికార ఒప్పందం ఉంది. ఫర్ దట్ మ్యాటర్ కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా బీజేపీతో లోపాయికార ఒప్పందంతో ఉండి కాంగ్రెస్ పార్టీని తీరని ద్రోహం చేస్తున్నారు, అది వేరే ఆస్పెక్ట్. కానీ ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రాంతీయ పార్టీలు బీజేపీకి అవసరాలు రీత్యా కాంగ్రెస్ని ఇబ్బంది పెట్టేదానికి, కాంగ్రెస్ని ఎదగనీయకుండా ఉండేదానికి, లేకపోతే కాంగ్రెస్ టఫ్ ఫైట్ చేసి బీజేపీకి అగెన్స్ట్ అప్పర్ హ్యాండ్ సాధించేదానికి ఏ పార్టీలు అయితే ఉంటాయో ఆ పార్టీలు మెల్లగా వెనక్కి లాక్కే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అదాని విషయంలో పార్లమెంట్లో పెద్ద మొత్తంలో చర్చ జరుగుతూ ఉంది. చర్చ జరగాలని కాంగ్రెస్ పట్టుబడుతూ ఉంది. ఓ పక్క రైతులు వచ్చి ఢిల్లీలో రోడ్ల మీద కూర్చొని ఉన్నారు, ఇంకో పక్క మణిపూర్ తగలబడుతూ ఉంది, ఇంకో పక్క ఉత్తరప్రదేశ్ తగలబడేదానికి సిద్ధంగా ఉంది. ఇన్ని జరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఈ అంశాలన్నీ తీసుకొని ముందుకెళ్తూ ఉంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రిన్సిపల్ అపోజిషన్ ఇన్ లోక్సభ, ఫర్ దట్ మ్యాటర్ అపోజిషన్ ఇన్ రాజ్యసభ కూడా. లోక్సభలో రాజ్యసభలో అపోజిషన్గా ఉండే పార్టీ చెప్పినట్టు చిన్న పార్టీలు వినాలా, ప్రాంతీయ పార్టీలు వినాలా, లేకపోతే ప్రాంతీయ పార్టీలు చెప్పినట్టు జాతీయ పార్టీ వినాలా? పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్షంగా ఉన్న పార్టీ చెప్పినట్టు ప్రాంతీయ పార్టీలు వినాలా, లేకపోతే ప్రాంతీయ పార్టీలుగా చెప్పినట్టు ఉభయ సభల్లో ప్రతిపక్షంలో లేనటువంటి పార్టీలు చెప్పినట్టు ప్రతిపక్ష పార్టీ వినాలని కొంచెం విడ్డూరంగా ఉంది వీళ్ళ వాదన, పొలిటికల్ వాదన చూస్తూ ఉంటే. అది టీఎంసీ అవనివ్వండి, సమాజ్వాదీ పార్టీ అవనివ్వండి, ఆర్ఎల్స్ ఫర్ దట్ మ్యాటర్ ఆమ్ ఆద్మీ పార్టీ అవనివ్వండి, ఏ పార్టీ అన్నా అవనివ్వండి. ఇప్పుడు మొన్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఉద్ధవ్ ఠాక్రే శివసేన కూడా కాంగ్రెస్ నుంచి కొంచెం డిస్టెన్స్ జరుగుతున్నట్టు మమతా బెనర్జీ ముందుంటే బాగుంటుందనే ప్రపోజల్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పొత్తులో ఉంటేనే గెలవలేని ఈ పార్టీలన్నీ కలిసి ఈ రకంగా ఈ రాజకీయంగా వికృత క్రీడ ఆడటం వల్ల అపోజిషన్ పార్టీస్ అని ఒక తాటిపై లేకుండా ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క వాదన ఇచ్చుకుంటూ ముందుకెళ్ళటం వల్ల ఖచ్చితంగా అది బీజేపీకి మేలు అవుతుంది కదా. కానీ బీజేపీ మిత్రపక్షాలు చూడండి ఎంత కలిసికట్టుగా ఉంటాయి, దేశాన్ని అదానికి దోచేస్తున్నా కలిసికట్టుగానే ఉంటాయి, మత కలహాలు జరుగుతున్నా కలిసే ఉంటాయి ఆ పార్టీలు. నరేంద్ర మోడీ ఏ డెసిషన్ తీసుకున్నా ఆ పార్టీలు కలిసికట్టుగానే ఉంటాయి, ఎన్నికలు పోటీ చేసేటప్పుడు కలిసికట్టుగానే ఉంటాయి. అంత కలిసికట్టుగా ఎన్డీఏ ముందుకెళ్ళుకుంటూ మూడోసారి అధికారంలోకి వస్తూ ఉంటే ఈ పార్టీలేమో కిచ్ అనుకుంటా నువ్వా నేనా ఒక పార్టీ ఒక రాష్ట్రంలో ప్రామినెన్స్ ఉండే పార్టీ జాతీయ స్థాయిలో చైర్మన్షిప్ కావాలని అడుగుతారు. చైర్మన్షిప్ కావాలని అడిగితే రాదు, మీ పార్టీ మీ లీడర్షిప్ మీద ఎబిలిటీ ఉంటే పిలిచిస్తారు అక్కడ. కానీ అది లేని పరిస్థితి కదా. మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ దాటితే వేరే రాష్ట్రాల్లో పెద్దగా ప్రజెన్స్ లేదు. దో ఇట్ ఈజ్ ఏ నేషనల్ పార్టీగా రికగ్నైజ్ అయినప్పటికీ వేరే రాష్ట్రాల్లో ప్రామినెన్స్ 1 సీటు 2 సీట్లే కదా. సో ఈ చిన్న రాష్ట్రాల్లో ఉన్నటువంటి చిన్నపాటి ఓట్ బ్యాంక్ని పట్టుకొని మేము కూడా నేషనల్ లెవెల్లో మొత్తం లీడ్ చేయాలంటే అది ఎలా కుదురుద్ది? అది సాధ్యమేనా? ఇప్పుడు బీజేపీ బలంగా మూడోసారి అధికారంలో ఉన్న క్రమంలో చేయరాని తప్పులు చేసుకుంటూ ముందుకెళ్తున్న క్రమంలో దాన్ని కట్టడి చేసే దగ్గర, బీజేపీని ఎక్స్పోజ్ చేసే దగ్గర ఈ పార్టీలన్నీ కలిసి ముందుకు రావట్లేదంటే ఖచ్చితంగా వీళ్ళు బీజేపీ ఎజెండాతో ఏదో హిడెన్ ఎజెండాతో పనిచేస్తున్నారనేది మాత్రం చాలా క్లియర్గా అయితే అర్థమవుతూ ఉంది. చూడాలి రాబోయే రోజుల్లో మమతా బెనర్జీ గారిని తీసుకొచ్చి మళ్ళీ ఇండియా బ్లాక్కి చైర్మన్ చేస్తారా? ఇండియా బ్లాక్ చైర్మన్గా మమతా బెనర్జీ గారిని చేస్తే కాంగ్రెస్ పార్టీ అందులో ఉంటుందా? దీనికి కొద్ది రోజుల తర్వాత కాలమే సమాధానం చెప్పుద్ది. థ్యాంక్ యూ.